ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఆగస్టు 17 శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చిన్నపిల్లలు లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ఎక్కువగా నేరుగా ప్రభావాన్ని చూపగలదు. అందువల్ల అది ఈ రోజు మీకు ఆందోళన కలిగించవచ్చును. అలాగే ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఇంకా మీ అవసరాల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది. అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. మీ మధ్య ఈగో క్లాష్ ఏర్పడుతుంది. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని ఓర్పుతో ఉంటారు. ఇంకా వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది. అలాగే మీరు ఆడుకోవడానికి ఈ రోజు బయటకు వెళ్తారు మరియు జిమ్ కి వెళ్లే అవకాశం ఉంది. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది. అలాగే ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకొకటి లేదని ఈ రోజు గ్రహిస్తారు. కావున మీరు మీ ప్రియమైన వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. ఇది మీ మధ్య ప్రేమని మరింతగా పెంచుతుంది. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శనేశ్వర కవచాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలో నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి. మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.